వెల్కమ్ టు శైలజ. హోలీ స్పెషల్ సందర్భంగా ఈ స్వీట్ ని ఎలా చేయాలో చూద్దామా. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. జ్యూసీగా ఉండే ఈ స్వీట్ ని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉన్న టేస్ట్ ఎంతో బాగుంటుంది. 2 కప్పుల మైదా పిండికి అరకప్పు నూనె వేసి నూనె మొత్తం పిండిలోకి కలిసిపోయేదాకా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. స్వీట్కి ఎప్పుడైనా కొంచెం ఉప్పు వేస్తే టేస్టీగా ఉంటుంది. నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి. వేసవి సెలవులు వస్తున్నాయి కదా, పిల్లలకి ఇలాగా చేసి పెట్టండి. ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా చేసి పెట్టుకొని ఒక మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. గుర్తుంచుకోండి, పిండి ఎక్కువగా నానకూడదు. నూనె కాస్త పిండికి పట్టేలాగా ఉంటే సరిపోతుంది. నా వీడియోకి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిండి వంటని నలుగురు ఉన్నప్పుడు చేసుకోండి. ఒక్కళ్ళు చేస్తే చాలా కష్టపడతారు. ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె కానీ బాండీ కానీ పెట్టుకొని 2 కప్పుల చక్కెరకి 2 కప్పుల నీళ్లు పోసి 15 నిమిషాల దాకా మరగనిస్తే సరిపోతుంది. ఎక్కువ జిగురుగా రానవసరం లేదు, పాకం ఎక్కువగా కూడా రానవసరం లేదు. ఏంటంటే మైదా పిండి ఎంత తీసుకుంటే అంత చక్కెర తీసుకోవాలి. నేను 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల చక్కెర తీసుకున్నాను. ఇప్పుడు ఈ సిరప్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసి ఇలా ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకొని చపాతీలాగా ఒత్తుకొని పెట్టుకోవాలి. 6 చపాతీలు అయితే సరిపోతుంది. మిగిలిన పిండిని పక్కన పెట్టుకోండి. దీనికి ఎక్కువగా పొడి పిండిని వాడనవసరం లేదు, ఆయిల్ ఉంటుంది కాబట్టి. పొడి పిండి వేస్తే గట్టిగా వస్తాయి. అన్ని చపాతీలని ఒత్తుకున్న తర్వాత మొదట ఒక చపాతీని తీసుకొని దానికి నూనె రాసి పొడి పిండిని వేసి ఇంకో చపాతీ వేసి మళ్ళీ నూనె రాసి పొడి పిండిని వేసి ఇలాగా 6 చపాతీలను వేసి చివరి చపాతీ మీద కూడా నూనె రాసి పొడి పిండి వేసి ఇలా రోలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కత్తితో కట్ చేసుకొని పీసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నూనె కాగే లోపల వీటిని ఒత్తుకోవాలి. వీటిని ఇలాగ ఒత్తుకోవాలి. 2 ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుంది. అన్నీ ఒత్తేసుకున్నాక వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ సన్నపు సెగ మీద వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, నూనె ఎక్కువగా కాగకూడదు. కాగిన నూనె ఈ వంటకానికి అస్సలు వాడకూడదు. ఎందుకంటే పకోడీలు బోండాలు వేసుకునే నూనె అయితే ఉల్లిపాయ వాసన వస్తుంది. ఈ స్వీటు అస్సలు టేస్ట్గా ఉండదు. స్మెల్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వేడిగా ఉన్న ఈ పాకంలో వేసేసుకోవాలి. ఎంత ఎక్కువగా పాకంలో నానితే అంత బాగుంటాయి. మినిమం ఒక 2 గంటలన్నా పాకంలో నానితే ఈ స్వీట్ టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ నానినందువల్ల ఇబ్బంది ఏముండదు. చాలా రోజులు నిల్వ ఉంటాయి. కానీ చాలా రోజులు ఉండేదాకా మనం ఉండనిస్తే కదా అంత టేస్టీగా జ్యూసీగా ఉంటాయి. ఇవి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి.